Good morning, my dear students. So, today in this present video, I am going to explain the molecular configuration of D fructose. D fructose యొక్క అణు విన్యాసాన్ని ఈ ప్రజెంట్ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. ఫ్రక్టోజ్ యొక్క అణు విన్యాసం. సో ఫ్రక్టోజ్ మాలిక్యులర్ కాన్ఫిగరేషన్ను డీ గ్లూకోజ్ మాలిక్యులర్ కాన్ఫిగరేషన్ లాగా ఒక స్టాండర్డ్ కాంపౌండ్ తీసుకొని డీ గ్లిజరాల్డిహైడ్ను మనము డీ గ్లూకోజ్కు డీ గ్లిజరాల్డిహైడ్ను స్టాండర్డ్ కాంపౌండ్గా తీసుకొని డీ అరబినోజ్ను ఫైండ్ అవుట్ చేసి దాని నుండి డీ గ్లూకోజ్ మాలిక్యులర్ కాన్ఫిగరేషన్ను ఎలుసిడేట్ చేస్తాం. బట్ హియర్ ఇన్ దిస్ డీ ఫ్రక్టోజ్ మాలిక్యులర్ కాన్ఫిగరేషన్ను ఒక రియాక్షన్ను బేస్ చేసుకొని దాని కాన్ఫిగరేషన్ను ఫిక్స్ చేస్తాం. ఏమా రియాక్షన్ అంటే ఫార్మేషన్ ఆఫ్ ఓసజోన్ను తయారు చేయటం. డీ గ్లూకోజు ఓసజోన్ను ఫామ్ చేస్తుంది, డీ ఫ్రక్టోజ్ కూడా ఓసజోన్ను ఏర్పరుస్తుంది. బోత్ డీ గ్లూకోజ్ అండ్ డీ ఫ్రక్టోజ్ బోత్ విల్ ఫామ్ ఓసజోన్స్. హియర్ D-glucose and D-fructose, they form osazones with the reaction with phenyl hydrogen. ఆ రియాక్షన్ను బేస్ చేసుకొని D-fructose మాలిక్యులర్ కాన్ఫిగరేషన్ను కన్ఫర్మ్ చేస్తాం. బికాజ్ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అండ్ సిక్స్త్ కార్బన్ ఆటమ్స్ మాలిక్యులర్ కాన్ఫిగరేషన్ ఈజ్ సేమ్ ఫర్ డీ ఫ్రక్టోజ్ అండ్ డీ గ్లూకోజ్. ఓసజోన్ను అబ్జర్వ్ చేస్తే ఓసజోన్ మాలిక్యులర్ ఫార్ములాను బేస్ చేసుకొని లేదా దాని స్ట్రక్చర్ను బేస్ చేసుకొని అబ్జర్వ్ చేస్తే గ్లూకోజ్కు ఫ్రక్టోజ్కు థర్డ్ కార్బన్ నుండి సిక్స్త్ కార్బన్ వరకు ద అరేంజ్మెంట్ ఆఫ్ HOH ఈజ్ సేమ్ అని మనకు తెలుస్తుంది. కాబట్టి ఓసజోన్ ఫార్మేషన్ రియాక్షన్ను యూజ్ చేసి డీ ఫ్రక్టోజ్ మాలిక్యులర్ కాన్ఫిగరేషన్ను ఫిక్స్ చేస్తాం. హియర్ ఇన్ దిస్ స్లైడ్ డీ గ్లూకోజ్ ఈజ్ రియాక్టింగ్ విత్ ఎక్సెస్ ఆఫ్ ఫినైల్ హైడ్రోజన్. హియర్ pH మీన్స్ C6H5. ఫినైల్ హైడ్రోజన్ ఫార్ములా ఏమి? C6H5 NH2, C6H5 NH2. Excess of phenyl hydrogen reacts with D-glucose and form osazone. ఓసజోన్లో ఫస్ట్ 2 కార్బన్స్ ఫినైల్ హైడ్రోజన్తో రియాక్ట్ అయి మనకు అజో గ్రూప్ అంటే ఫినైల్ హైడ్రోజోన్ ఫామ్ దాన్ని మనం ఓసజోన్ అంటున్నాం. అంటే దే అండర్గో కండెన్సేషన్ విత్ ఫినైల్ హైడ్రోజన్. 3 moles of phenyl hydrogen reacts with 1 mole of D-glucose and form osazone. Like that, D-fructose, 1 mole of D-fructose is also reacting with excess of phenyl hydrogen, that is 3 moles of phenyl hydrogen and form osazone. D-fructose కూడా గ్లూకోజ్ లాగా 3 మోల్ల ఫినైల్ హైడ్రోజన్తో ఓసజోన్ను ఏర్పరుస్తుంది. అంటే డీ గ్లూకోజు ఓసజోన్ను ఫామ్ చేస్తుంది, డీ ఫ్రక్టోజు కూడా ఓసజోన్ను ఫామ్ చేస్తుంది. ఫామ్ అయిన ఓసజోను స్ట్రక్చర్ను లేదా దాని మాలిక్యులర్ కాన్ఫిగరేషన్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 2 కార్బన్ యాటమ్స్ అజో గ్రూప్ను లేదా ఫినైల్ హైడ్రోజోన్ను ఫామ్ చేస్తే రిమైనింగ్ 4 కార్బన్స్ దట్ ఈస్ థర్డ్ కార్బన్, ఫోర్త్ కార్బన్, ఫిఫ్త్ కార్బన్ and sixth carbon, the 4 carbon atoms, the HOH arrangements are same. D-glucose, D-fructose molecular configurations from 3rd carbon to 6th carbon same ఉన్నాయి. కాబట్టి ఓసజోన్ ఫార్మేషన్ అబ్జర్వ్ చేసి త్రూ ఓసజోన్ ఫార్మేషన్ ఏం కంక్లూడ్ చేస్తాము అంటే డీ గ్లూకోజులో లాగానే డీ ఫ్రక్టోజ్లో కూడా 3rd కార్బన్ నుండి 6th కార్బన్ వరకు HOH కాన్ఫిగరేషన్ is same. The molecular configuration of D-fructose, is CH2OH, C double bond O,
సో OHH, HOH, HOH, CH to OH. ఇది డీ ఫ్రక్టోజు కాన్ఫిగరేషన్ అని మనం కన్ఫర్మ్ చేస్తున్నాం. సో డీ ఫ్రక్టోజు మాలిక్యులర్ కాన్ఫిగరేషన్ ఈజ్ CH2OH, C double bond O, COHH, CHOH, CHOH. So this is the molecular configuration of D fructose అని through ఓసోజోన్ ఫార్మేషన్ మనము కన్ఫర్మ్ చేస్తాం. సో నెక్స్ట్ మాలిక్యులర్ కాన్ఫిగరేషన్ ఏమో అయింది. సో ఓపెన్ చైన్ స్ట్రక్చర్ ఆఫ్ డీ ఫ్రక్టోజ్ అని మనం ఈ స్ట్రక్చర్ వేస్తాము. దీంట్లో 3 అసిమెట్రిక్ కార్బన్ యాటమ్స్ అట్ 3rd, 4th అండ్ 5th కార్బన్, 3వ, 4వ, 5వ కార్బన్లు అసౌస్టవ కార్బన్లు అని మనం ఇక్కడ ఈ నిర్మాణాన్ని బట్టి నిర్ణయిస్తాం. సో ఇది రోమన్ లెటర్ 2 డీ ఫ్రక్టోజ్ మాలిక్యులర్ కాన్ఫిగరేషన్, డీ ఫ్రక్టోజ్ యొక్క అణువిన్యాసం. సో నెక్స్ట్ డీ ఫ్రక్టోజు వివృత శృంఖల నిర్మాణంలో లేదు అని నిర్ణయించే 4 పాయింట్స్ ఉన్నాయి. సో ఈ 4 పాయింట్స్ను బేస్ చేసుకొని డీ ఫ్రక్టోజ్ ఈజ్ నాట్ ఇన్ ఓపెన్ చైన్ స్ట్రక్చర్ అని కన్ఫర్మ్ చేస్తాం. సో అది ఇట్ ఈజ్ నాట్ ఇన్ ఓపెన్ చైన్ స్ట్రక్చర్ అని కన్ఫర్మ్ చేసే ఆ 4 స్టెప్స్ ఏమి అంటే, డీ ఫ్రక్టోజ్ రియాక్ట్స్ విత్ మిథనాల్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ డ్రై HCl gas. D fructose reacts with methanol in presence of dry HCl gas and form methyl fructosides. సో మిథైల్ ఫ్రక్టోసైడ్లు ఏర్పడతాయి. డీ ఫ్రక్టోజు పొడి HCl వాయు సమక్షంలో మిథనాల్తో చర్య జరిపి ఫ్రక్టోసైడులను, మిథైల్ ఫ్రక్టోసైడులను ఏర్పరచును. ఇవి కార్బొనైల్ ఇచ్చేటటువంటి చర్యలను ఇవ్వదు. సో డీ ఫ్రక్టోజ్ reacts with dry HCl gas, reacts with methanol in presence of dry HCl gas and form methyl fructosides. This will not give carbonyl reactions. First one. Second one, fructose is not undergoing nucleophilic addition with ammonia and with sodium bisulfite. So fructose sodium bisulfite తో కానీ అమ్మోనియాతో కానీ న్యూక్లియోఫిలిక్ సంకలన చర్యల్లో పాల్గొనటలేదు. సో డీ ఫ్రక్టోజ్ ఈజ్ నాట్ అండర్గోయింగ్ న్యూక్లియోఫిలిక్ అడిషన్ విత్ అమ్మోనియా అండ్ సోడియం బైసల్ఫైట్. నెక్స్ట్ ఇట్ ఈస్ డీ ఫ్రక్టోజ్ ఈజ్ రియాక్టింగ్ విత్ ఎక్సెస్ ఆఫ్ అసిటిక్ అన్హైడ్రైడ్ అండ్ ఫార్మ్ పెంటాఅసిటైల్ డెరివేటివ్. సో దిస్ పెంటాఅసిటైల్ డెరివేటివ్ ఈజ్ నాట్ ఎగ్జిబిటింగ్ కార్బొనైల్ రియాక్షన్స్. సో డీ ఫ్రక్టోజు అసిటిక్ అన్హైడ్రైడ్తో ఎక్సెస్ ఆఫ్ అధిక మోతాదులో గల అసిటిక్ అన్హైడ్రైడ్తో జరిపి ఏర్పరిచినటువంటి పెంటాఅసిటైల్ ఉత్పన్నము కార్బొనైల్ చర్యలను ప్రదర్శించదు. సో నెక్స్ట్ 4th వన్, డీ ఫ్రక్టోజ్ సొల్యూషన్ ఈజ్ ఎగ్జిబిటింగ్ మ్యూటర్ రొటేషన్. డీ ఫ్రక్టోజ్ ద్రావణము క్షీణ భ్రమణతను ప్రదర్శించుచున్నది. సో ఈ 4 కారణాల వల్ల డీ ఫ్రక్టోజ్ ఈజ్ నాట్ ఇన్ ఓపెన్ చైన్ స్ట్రక్చర్ అని మనం కన్ఫర్మ్ చేస్తాం. సో ఫస్ట్ వన్, డీ ఫ్రక్టోజ్ ఈజ్ నాట్ అండర్గోయింగ్ న్యూక్లియోఫిలిక్ అడిషన్ విత్ హైడ్రోజన్స్ విత్ సోడియం బైసల్ఫైట్ అండ్ విత్ అమ్మోనియా. సో అమ్మోనియాతోన సోడియం బైసల్ఫైట్తోన న్యూక్లియోఫిలిక్ సంకలన చర్యల్లో డీ ఫ్రక్టోజు పాల్గొనటలేదు. నెక్స్ట్ సెకండ్ వన్, డీ ఫ్రక్టోజ్ రియాక్ట్ 1 mole of D fructose is reacting with excess of acetic anhydride and forms pentaacetyl derivative. So this pentaacetyl derivative is not showing carbonyl reactions. So 1 mole D fructose అసిటిక్ అన్హైడ్రైడ్ అధిక మోతాదులో గల అసిటిక్ అన్హైడ్రైడ్తో ఏర్పరిచిన పెంటాఅసిటైల్ ఉత్పన్నము కార్బొనైల్ ఇచ్చే చర్యలను ఇవ్వదు. నెక్స్ట్, డీ ఫ్రక్టోజ్ రియాక్ట్స్ విత్ methanol in presence of dry HCl gas and form methyl fructosides. So these methyl fructosides also not exhibiting carbonyl reactions. So D fructose మెథనోల్తో లేక మిథైల్ ఆల్కహాల్తో పొడి HCl వాయు సమక్షంలో జరిపి ఏర్పరిచిన మిథైల్ ఫ్రక్టోసైడులు కార్బొనైల్ చర్యలను ఇవ్వడం లేదు. నెక్స్ట్, డీ ఫ్రక్టోజ్ ద్రావణము క్షీణ భ్రమణతను ప్రదర్శిస్తున్నది. డీ ఫ్రక్టోజ్ సొల్యూషన్ ఈజ్ ఎగ్జిబిటింగ్ మ్యూటర్ రొటేషన్. సో బై అబ్జర్వింగ్ ఆల్ దీస్ 4 points, it is concluded that D fructose is not in open chain structure.
డి ఫ్రక్టోజు వివృత శృంఖల నిర్మాణంలో లేదు అని ఈ 4 కారణాలను ఆధారంగా చేసుకొని మనము నిర్ణయిస్తాం. సో ఇది డి ఫ్రక్టోజ్ యొక్క మాలిక్యులర్ కాన్ఫిగరేషన్ ఆఫ్ డి ఫ్రక్టోజ్ and the reasons which will explain that D fructose is not in a open chain structure. So okay, thank you.